ఈరోజు టాపిక్ వచ్చేసి త్రిమూర్తుల గురించి. బ్రహ్మకు ఆలోచనలు ఎక్కువైనాయి, విష్ణుకు ఆలోచనలు ఎక్కడైనాయి, శివుడికి ఎక్కువ ఆలోచనలు అయినాయి. ఆలోచనలను కంట్రోల్ చేయలేక ముగ్గురు కొట్లాడుకున్నారు. ముగ్గురు కొట్లాడుకుంటే ఏం చేయాలో తెలియలేకపోయింది. ఏం చేద్దాం అనుకున్నారు. మరి ఈ సృష్టిని మనమే ముగ్గురం ఎలా ఆపగలం అన్న తమ్ముళ్ళ అనుకున్నారు. మనం కలిసి ఉండాలి, మనంతోటి మనం నుంచి అన్నీ నేర్చుకోవాలి అన్నారు. అయితే ఈ లోకాన్ని ఒక రకంగా ఉండేటట్టు పెడతా, ఒక రకంగా లేనట్టు పెడతా. ఉండేటట్టు తెలుసుకున్నా, లేనట్టు తెలుసుకునేవాడు గొప్పవాడు. ఉండేటట్టు బతుకుతా అనేవాడు ఆ లోబిలో పడతాడు, లేనట్టు బతుకుతా అనేవాడు ఆ లోబిలో పడతాడు. కానీ ఎవడైతే పరమాత్మని తెలుసుకుంటాడో వాణ్ణి నేను కాపాడుతాను అని అన్నారు ఈ ముగ్గురు. ఈ ఒప్పందాల కాయిదాలు అన్నట్టు ఇవన్నీ, ఈ సైన్ అగ్రిమెంట్. సృష్టి మొదలయ్యేటప్పుడు ఈ త్రేతాయుగం, ఈ కృతయుగం, త్రేతాయుగం, ద్వాపరయుగం, కలియుగం కన్నా 18 యుగాలు జరిగాయి. 18 యుగాలలో సురపి, సర్ఫి, ఇవన్నీ ఎన్నో, ఇంకా ఎన్నో రకాల యుగాలు జరిగాయిగా. తపితి ఇవన్నీ జరిగాయి. ఇన్ని యుగాలల్లో మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ 4 యుగాలలో ఆ ధర్మం అధర్మం అనేది 2 తలల పాము అయ్యాయి. 2 తలల పాము అంటే ఇప్పుడు సేమ్ పోలికలతో ఇద్దరుంటారు. ఒకరేమో పొట్టిగా ఉండవచ్చు, పొడిగా ఉండవచ్చు, తెల్లగా ఉండవచ్చు, నల్లగా ఉండవచ్చు. సేమ్ రకమైన ఫేస్ కట్లే కానీ ఒకరు ఫిమేల్ వర్షన్లు ఉండొచ్చు, ఓల్ మేల్ వర్షన్లు ఉండవచ్చు. వాళ్ళలో మంచి ఉండొచ్చు, ఒకళ్ళు చెడు ఉండొచ్చు. ఒకళ్ళు ప్రేమ ఉండవచ్చు, ఒకవేళ ప్రేమే లేకపోవచ్చు. వీళ్ళని కలపలేక మధ్యలో ఇరుక్కపోవచ్చు. వీళ్ళనే మిడిల్ క్లాస్ కుటుంబాలు అంటాం. తెగించిన వారు, తెగబడిన వారు. తెగించిన వారంటే ఏమో రిచ్ పీపుల్స్, తెగబడిన వారేమో పూర్ పీపుల్స్. తెగించి తెగబడకుండా ఉన్నవారేమో మిడిల్ క్లాస్ పీపుల్స్. వీళ్ళందరినీ అర్థం చేసుకున్న వాళ్ళేమో శివుడు, బ్రహ్మ, విష్ణువు. వీళ్ళు 2 తలకాయల పాముతోటి ఈ సూత్రంతో ఇవన్నీ రాశాడు. ఇవన్నీ నాకెట్లా తెలుసా అంటే, మెడిటేషన్కి ఉన్న పవర్ని ఒకసారి మీరు క్షుణ్ణంగా పరీక్షిస్తే మీకే అర్థమవుతాయి. అయితే మ్యాథ్స్ వచ్చిన వ్యక్తి అయినా, సైన్స్ తెలిసిన వ్యక్తి అయినా, సోషల్ తెలిసిన వ్యక్తి అయినా, హిందీ తెలిసిన వ్యక్తి అయినా, భాష ఏదైనా, భావం ఏదైనా, ఎక్కడ భావాతీతాలు ఎక్కువ ఉంటాయో వాటిని కంట్రోల్ చేయలేకపోయారు ఈ శ్రీ మహావిష్ణువు, శివుడు, బ్రహ్మ. అందుకే ఆలోచనలని కంట్రోల్ చేయలేక వాటికో సూత్రమే 2 తలకాయల పాము. కొందరు 4 తలకాయలు వేశారు, కొందరు 8 తలకాయలు వేశారు. వాళ్ళకు అది చేసుకుంటూ ఒక సూత్రబంధన విద్య నేర్చుకున్నారు. కానీ ఎట్లా చేసిర్రో అన్నిటికీ కట్లు పెట్టారు. అదే లోక కట్లు. ఒక కులానికి నాగవంశానికి ఒక కట్లు ఉంటాయి, గరుడ వంశానికి ఒక కట్లు ఉంటాయి. ఈ పక్షి జాతికి, ఇంకా అన్ని జాతులకు, కప్ప జాతికి, నక్క జాతికి, కుక్క జాతికి, సింహం జాతికి, పులులు, ఏనుగులు, గుర్రాలు, గాడిదలు, ఒంటెలు, ఇంకా పందులు, కుక్కలు, నక్కలు, జెర్లు, జెర్రిపోతులు, ఇవన్నిటికీ ఒక్కొక్క జాతికి ఒక్కొక్క లక్షణాలను ఉంచారు. ఎటు పోతుందిరా అనుకునే టైంలో ఇవన్నిటి మేనేజ్ చేయడానికే ఈ సూత్రబంధన విద్య. ఒకవేళ ఈ నేచర్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, మొదట పుట్టిన అండం నుంచి పుట్టినవారు వీరు. జాంబవ పురాణంలో ఆది జాంబవంతుడి అల్లుళ్ళు వీళ్ళు. శివుడు, విష్ణువు, బ్రహ్మ. వీరు ఆదినారాయణుడికి ఆతిథులు, ఆదిశక్తికి ప్రీతి కల్లవారు. అందుకే ఈ 2 తలకాయల పాముతోటే ఈ లోకం జరుగుతుంది. మనం అంటూ ఉంటాం కంప్యూటర్ సైన్స్లో 0-1 బైనరీ డిజిట్ సిస్టమ్. 0 అంటే ఆఫ్, 1 అంటే ఆన్. అలాగనే చార్లెస్ బ్యాబేజ్ కానీ, ఎంత పెద్ద సైంటిస్ట్ కానీ ఏదైనా కనిపెట్టాలంటే ఏ సూత్రం అంటే ఈ సూత్రాన్ని ఫాలో అయ్యారు. ఈ సూత్రం తెలియక కొందరు ఈడ నేను చిప్పలతోటి దీపం పెడితే ఈడ క్యాండిల్ తోటి దీపం పెట్టా, ఈడ నేను నీటిలో పడవ వేస్తే ఈడ నీటిలో నేను అసలైన పడవని నేనేసా. ఈడ పేపర్ పడవ, ఈడ అసలైన చెక్కతో తయారైన పడవ. ఇక్కడ డెమో స్ట్రక్చర్ ఉంటుంది, ఇక్కడ రియాలిటీ స్ట్రక్చర్ ఉంటుంది. సో ఈ పూరు, రిచ్, మిడిల్ క్లాస్ అనేది ఎందుకు ఏర్పడ్డాయంటే ఈ లోకం అనే కట్టడి. లోకాన్ని గెలవగలే మనసు వీళ్ళందరికీ ఉంటాయా, ఆలోచనని అదుపు చేసుకునే క్యాపబిలిటీ వీళ్ళకు ఉంటుందా అనే దాని గురించే జరిగిన యుద్ధం.
అందులోంచి పుట్టింది రామాయణం, మహాభారతం, ఇంకా చాలా వరకు అసుర లక్షణాలు, దైత్య లక్షణాలు, కశ్యపముని సంతానాలు, ఇవన్నిటికీ కారకాలు, ఇవన్నీ బ్రహ్మాండాలు, జగతులు విస్ఫోటకం చెందుకుంటూ ఎన్నో పరిణామాలకు సూత్రమే రెండు తలకాయల పాము. ఒకరు ఉండొచ్చు, ఒకరు లేకపోవచ్చు. కలిసి ఉంటే కలదు సుఖం అనే సూత్రం ఇక్కడి నుంచే మొదలైంది. సో ఇది ఫ్రెండ్స్, తెలుసుకున్నోడు గొప్పోడు కాదు, తెలవలేనోడు గొప్పోడు కాదు, అన్నీ తెలిసినోడు గొప్పోడు కాదు. నువ్వు ఈ లోకం అనే కట్టడిలో నువ్వు ఎక్కడి పోయినా ప్రేమతో గెలువు, ద్వేషంతో అణుచు. ద్వేషంతో అణుచు. నీకు ద్వేషం కలిగితే ద్వేషించు, ప్రేమ కలిగితే ప్రేమించు. కానీ ఎవరికి నిజాలు చెప్పకు. ఎక్కువ నిజాలు చెప్పి నిన్ను నువ్వు మోసం చేసుకోకు. ఇదే జీవితం. ఇది ఫ్రెండ్స్, ఉండొచ్చు లేనచ్చు. బైనరీ సిస్టంలో కంప్యూటర్ నడిచే విధానంలో ఇన్నర్ ఒకడు ఉంటాడు, అవుటర్ ఒకడు ఉంటాడు. ఇన్నర్ ఎప్పుడు బ్యాడ్ ఉంటాడు, గుడ్ ఉంటాడో తెలియదు. కానీ అవుటర్ మాత్రం ఎక్స్పోజింగ్ చేస్తాడు, నేను ఇది అని. కానీ ఇన్నర్ ఇది అని ఎక్స్పోజ్ చేయలేడు. కానీ ఏదో ఒక రకంగా సైలెంట్గా ఉంటాడు. అవుటర్ ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటాడు. ఇదే యుద్ధం మనిషితో జరిగేది. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయలేక ఘోర కలియుగంలో కలికి వర్షని దేవుడు అంటుంటే కలి వర్షాన్ని ఏంది రాక్షసుడు అంటున్నాం. పేర్లో కూడా చూడండి, ఇక్కడ కలికి, ఈడ కలి, ఈడ చెడ్డోడు, ఈడ మంచోడు. దీన్నే సృష్టి ఈక్వేషన్ అంటారు. ఇది రొటేషన్ సైకిల్. దీన్ని ఆపడం నాకు కూడా కాదు, ఆ విధాతల వల్ల కూడా కాదు. జరుగుతూనే పోతూ ఉంటుంది, ఫ్లో పోతూ ఉంటుంది నిద్రపోయినట్టు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. అందుకే ఎక్కువ జర్నీలు చేయండి, మీకు ట్రావెల్ చేయండి, ఎంజాయ్ చేయండి. బాయ్.